బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు అనారోగ్యం కలిగింది. వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు పవన్ కళ్యాణ్. జ్వరంతో పాటు స్పాండిలైటిస్ సమస్య కూడా ఆయన్ని వెంటాడుతున్నట్టుగా తెలుస్తోంది. వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్. గురువారం కేబినెట్ సమావేశం జరగాల్సి ఉంది, కానీ ఆ కేబినెట్ భేటీకి ఆయన హాజరు కావటం లేదు. ఆ కేబినెట్ భేటీకి దూరంగా ఉంటున్నారు పవన్ కళ్యాణ్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనారోగ్యానికి గురయ్యారు. వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారు ఆయన. మరి ముఖ్యంగా జ్వరంతో పాటు స్పాండిలైటిస్ సమస్య కూడా ఆయన్ని బాధపెడుతున్నట్టుగా తెలుస్తోంది. వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్. గురువారం నాటి కేబినెట్ సమావేశానికి పవన్ కళ్యాణ్ దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. మరి ముఖ్యంగా మీరు చూస్తే కనుక ఇటు జ్వరంతో బాధపడుతున్నారు ఆయన, దాంతోపాటు స్పాండిలైటిస్ అనేది కాస్త ఇబ్బంది పెడుతోంది. ఈ నేపథ్యంలోనే రేపటి జరిగే కేబినెట్ భేటీకి ఆయన హాజరు కావటం లేదంటూ కూడా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం ఎలా ఉంది? ఎందుకంటే ఆయన అభిమానులు కావచ్చు, మరి ముఖ్యంగా జనసేన కార్యకర్తలు కావచ్చు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయనకు ఆరోగ్యం ఎలా ఉంది, ప్రస్తుతం ఎక్కడున్నారు, ఆయనకి ట్రీట్మెంట్ జరుగుతుందా, ఎక్కడున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారో, ఆయనకి ట్రీట్మెంట్ ఎక్కడ జరుగుతోంది? ఒక 4 రోజులు 5 రోజులు ఆయన సింగపూర్ పర్యటన వెళ్ళినట్టు తెలుస్తుంది. అదే అన్అఫీషియల్ పర్యటనగానే చెబుతూ ఉన్నారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత కొంత వైరల్ ఫీవర్ తోనూ స్పాండిలైటిస్ తో పవన్ కళ్యాణ్ బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో రేపు జరగబోతున్నటువంటి కేబినెట్ కూడా రాలేకపోవచ్చు అని అయితే సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అయితే విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్ సూచించడంతో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. గతంలో కూడా అనేక సందర్భాల్లో కొంత ఆయన అనారోగ్యానికి గురైన సందర్భాలను అయితే డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటిసారి కేబినెట్ కొంత దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పాలి. పూర్తిగా కోలుకున్న తర్వాత ఆయన పార్టీకి అధికారిక ప్రభుత్వానికి సంబంధించిన అధికారిక కార్యక్రమాలు, తన శాఖకు సంబంధించినటువంటి అధికారిక రివ్యూలో పాల్గొనే అవకాశం అయితే కనబడుతుంది. అయితే అభిమానులు ఎవరు ఆందోళన చెందవట్లేదు, ఆయన కోలుకుంటున్నారు. వైరల్ ఫీవర్ స్పాండిలైటిస్ తోనే బాధపడుతున్నట్టు జనసేన వర్గాలు అయితే అఫీషియల్ గా ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుండి అయితే ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. దీని కారణంగా ఆయన రేపు కేబినెట్ కి దూరంగా ఉండబోతూ ఉన్నారు. కేబినెట్ లో రేపు ఆ శాఖకు సంబంధించినటువంటి పెద్ద అంశాలు కూడా లేకపోవడంతో ఆయన కొంత విశ్రాంతి తీసుకుంటున్న నేపథ్యంలో కేబినెట్ కూడా హాజరు కావట్లేదని తెలుస్తుంది. ఒక 2-3 రోజుల తర్వాత పూర్తి స్థాయిలో ఆయన తిరిగి కోలుకుని తన అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం అయితే ఉంది. సచిన్, ఏదేమైనా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కొంత అనారోగ్యానికి గురయ్యారనే వార్త కొంత అటు జన సైనికుల్లోనూ అదేవిధంగా అభిమానులు కొంత ఆందోళన కలిగించినప్పటికీ ఎలాంటి ఇబ్బంది లేదు. విశ్రాంతి తీసుకున్న తర్వాత ఆయన పూర్తిగా కోలుకుని తిరిగి అధికారిక విధులకి వస్తారని కూడా జనసేన వర్గాలు అయితే తెలుపుతున్నాయి. సచిన్, రైట్. ప్రస్తుతం ఆయనకి జ్వరంతో పాటు స్పాండిలైటిస్ ఇష్యూ కూడా కంటిన్యూ అవుతుంది అనేది అందుతున్న సమాచారం. ప్రస్తుతం ఆయన అక్కడే ఉంటున్నారా, లేకపోతే హైదరాబాద్కి వచ్చే అవకాశం ఉందా? అంటే ప్రస్తుతం హైదరాబాద్ ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే గతంలో ఆయన సింగపూర్ పర్యటన వెళ్ళి తర్వాత అమరావతికి వచ్చినట్టు తెలియదు. ఎందుకంటే హైదరాబాద్ లోనే ఆయన ఉండడం అక్కడే కొంత వైద్య చికిత్స అంతా తీసుకున్న పరిస్థితి. అక్కడ నుంచి కోలుకున్న తర్వాత తిరిగి మంగళగిరికి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ ఉన్నారు. హైదరాబాద్ లో ఉండి అక్కడ ఆయన వైద్యుల మేరకు విశ్రాంతి అయితే తీసుకుంటున్నారు. సచిన్, రైట్. సో మరి ముఖ్యంగా ఇప్పుడు ఆయన అనారోగ్యంతో ఉన్నారు కాబట్టి పార్టీ కార్యకలాపాలు ఎవరు చూసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది? నాగబాబుకి అప్పగించే అవకాశం ఉందా? నాగబాబు ప్రస్తుతం మంగళగిరిలో ఉంటున్నారు. మొన్న పొంగనూరులో కూడా భారీ బహిరంగ సభలో అటెండ్ అయ్యారు. ఈ నేపథ్యంలో పార్టీకి సంబంధించిన యాక్టివిటీ అంటే కూడా నాగబాబే ప్రస్తుతం చూసుకున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కొంత అధికారి ప్రభుత్వ పరంగా ఆయన శాఖ పరంగా అదేవిధంగా డిప్యూటీ సీఎం గా కొంత బిజీగా ఉండడంతో పార్టీ యాక్టివిటీ కొంత నాగబాబుకు అప్పచెప్పినట్టు తెలుస్తుంది. అందులో భాగంగా ఆయన పార్టీకి సంబంధించినటువంటి పదవులు కానీ లేకపోతే నామినేటెడ్ పోస్టులు త్వరలో అనౌన్స్ చేయబోతున్నటువంటి నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా నాగబాబు కొంత క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ కొంత అధికారిక కార్యక్రమాల్లో బిజీగా ఉండడం, పాలనా పరంగా కొంత బిజీగా ఉండడంతో పూర్తిగా పార్టీకి సంబంధించిన అంశాలు నాగబాబుకు అప్పచెప్పినట్టు తెలుస్తుంది. ఆయన అయితే పార్టీ యాక్టివిటీ అంతా ఆయన పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. మరోవైపు శాఖ పరంగా ఆయన కొంత ఒక 10 రోజులు 10 రోజులు కొంత దూరంగా ఉన్నారు. ఈ వైద్యానికి సంబంధించినటువంటి విషయంలో కానీ ఆయన పూర్తిగా కోలుకున్న తర్వాత తన అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కనబడుతుంది. అయితే మానిటరింగ్ అయితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. మనం చూసాము ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్ది రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి అటవీ భూములకు సంబంధించినటువంటి కాజేసిన వ్యవహారంలో పెద్ద ఎత్తున దుమారు రేగిన వెంటనే ఆయన స్పందించి వెంటనే విచారణకు ఆదేశించారు. అయితే ఇలాంటి వ్యవహారాలకు సంబంధించి అయితే ఆయన పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. కానీ పూర్తిగా రివ్యూస్ గా అవన్నీ చేయలేని పరిస్థితులు ఉన్నారు కాబట్టి పూర్తి స్థాయిలో ఆయన కోలుకున్న తర్వాత పాల్గొనే అవకాశం వచ్చింది. రైట్ రాజేష్, ప్రస్తుతం
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి ట్రీట్మెంట్ జరుగుతోంది. ఆయన జ్వరం బారిన పడినట్టు తెలుస్తోంది. వైరల్ ఫీవర్ కావడంతో ఆయన ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. జ్వరంతో పాటు స్పాండిలైటిస్ ఇష్యూ కూడా ఆయన బాధ పెడుతోంది. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. స్పాండిలైటిస్ అని సాధారణంగా చూస్తుంటాం, వెన్నుముకకు సంబంధించి కొన్ని సందర్భాల్లో మెడ పట్టేసినట్టు, తల తిరిగినట్టు, దాంతోపాటు అనేక రకాల ఇష్యూస్ స్పాండిలైటిస్ ద్వారా ఫేస్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ స్పాండిలైటిస్ ఇష్యూకి సంబంధించి కూడా ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. గురువారం అంటే రేపు క్యాబినెట్ భేటీ జరగాల్సి ఉంది. ఆ క్యాబినెట్ భేటీకి కూడా ఆయన రేపు హాజరు కావటం లేదు. గురువారం నాటి క్యాబినెట్ భేటీకి కూడా ఆయన దూరంగా ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దాంతోపాటు ఇప్పటికీ సమాచారం అందించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్లోని ఉన్నారు పవన్ కళ్యాణ్ అంటూ కూడా సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో ఆయన ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం ఉంది. వైరల్ ఫీవర్ సాధారణంగా ఈ మధ్య మనం చూస్తున్నాం, ఎప్పుడైతే కాస్త క్లైమేట్ చేంజ్ అయితే కనిపించిందో, మరి ముఖ్యంగా జనవరి లాస్ట్ వీక్ నుంచి కూడా ఒక్కసారిగా ఎండలు ఉక్కబోత వాతావరణం కనిపిస్తోంది. 32 నుంచి 36 డిగ్రీల సెల్సియస్ లాంటి సిచ్యువేషన్ ఉందంటూ కూడా కొన్ని చోట్ల మాట్లాడుకోవడం జరుగుతుంది. సో ఒక్కసారిగా క్లైమేట్ చేంజ్ వలన లేకపోతే కారణాలు ఏమైనా అంటే ఈ వైరల్ ఫీవర్స్ అనేవి డెవలప్ అవుతున్న సిచ్యువేషన్. ఈ నేపథ్యంలోనే ఆయనకు వైరల్ ఫీవర్ వచ్చిందా, దీంతో పాటు ఆయనకి టెస్టులు కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఆయనకి ఇదే అంశానికి సంబంధించి చికిత్స అయితే మాత్రం జరుగుతోంది. స్పాండిలైటిస్కి సంబంధించి కూడా చికిత్స జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు అనారోగ్యం కలిగింది. వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారు పవన్ కళ్యాణ్. జ్వరంతో పాటు స్పాండిలైటిస్ సమస్య కూడా ఆయన్ని వెంటాడుతున్నట్టుగా తెలుస్తోంది. వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్. గురువారం కేబినెట్ సమావేశం జరగాల్సి ఉంది, కానీ ఆ కేబినెట్ భేటీకి ఆయన హాజరు కావటం లేదు. ఆ కేబినెట్ భేటీకి దూరంగా ఉంటున్నారు పవన్ కళ్యాణ్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనారోగ్యానికి గురయ్యారు. వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారు ఆయన. మరి ముఖ్యంగా జ్వరంతో పాటు స్పాండిలైటిస్ సమస్య కూడా ఆయన్ని బాధపెడుతున్నట్టుగా తెలుస్తోంది. వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్. గురువారం నాటి కేబినెట్ సమావేశానికి పవన్ కళ్యాణ్ దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. మరి ముఖ్యంగా మీరు చూస్తే కనుక ఇటు జ్వరంతో బాధపడుతున్నారు ఆయన, దాంతోపాటు స్పాండిలైటిస్ అనేది కాస్త ఇబ్బంది పెడుతోంది. ఈ నేపథ్యంలోనే రేపటి జరిగే కేబినెట్ భేటీకి ఆయన హాజరు కావటం లేదంటూ కూడా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం ఎలా ఉంది, ఎందుకంటే ఆయన అభిమానులు కావచ్చు, మరి ముఖ్యంగా జనసేన కార్యకర్తలు కావచ్చు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయనకు ఆరోగ్యం ఎలా ఉంది, ప్రస్తుతం ఎక్కడున్నారు, ఆయనకి ట్రీట్మెంట్ జరుగుతుందా, ఎక్కడున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారో, ఆయనకి ట్రీట్మెంట్ ఎక్కడ జరుగుతోంది? ఒక 4 రోజులు 5 రోజులు ఆయన సింగపూర్ పర్యటన వెళ్ళినట్టు తెలుస్తుంది. అదే అన్అఫీషియల్ పర్యటనగానే చెబుతూ ఉన్నారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత కొంత వైరల్ ఫీవర్ తోనూ స్పాండిలైటిస్ తో పవన్ కళ్యాణ్ బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో రేపు జరగబోతున్నటువంటి కేబినెట్ కూడా రాలేకపోవచ్చు అని అయితే సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అయితే విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్ సూచించడంతో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. గతంలో కూడా అనేక సందర్భాల్లో కొంత ఆయన అనారోగ్యానికి గురైన సందర్భాలను అయితే డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటిసారి కేబినెట్ కొంత దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పాలి. పూర్తిగా కోలుకున్న తర్వాత ఆయన పార్టీకి అధికారిక ప్రభుత్వానికి సంబంధించిన అధికారిక కార్యక్రమాలు, తన శాఖకు సంబంధించినటువంటి అధికారిక రివ్యూలో పాల్గొనే అవకాశం అయితే కనబడుతుంది. అయితే అభిమానులు ఎవరు ఆందోళన చెందవలేదు, ఆయన కోలుకుంటున్నారు. వైరల్ ఫీవర్ స్పాండిలైటిస్ తోనే బాధపడుతున్నట్టు జనసేన వర్గాలు అయితే అఫీషియల్ గా